పోలీసోడు పోలీసోడు అనేది యూట్యూబ్లో నేను చూసిన ఒక రీసెంట్ ఫిల్మ్. ఇది యాక్చువల్గా రిలీజ్ అయ్యి చాలా రోజులు అయింది, బట్ నాకు అప్పుడు దొరకలేదు. బట్ రీసెంట్గా నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటే నాకు ఆ సినిమా కనిపించింది. పోలీసోడు సినిమా పేరు పోలీసోడు. ఇది యాక్చువల్గా తమిళ్ సినిమా, బట్ తెలుగులో డబ్ చేసి తెలుగులో రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్ ఏంటిదంటే, ఒక పోలీస్ క్యాంప్, అంటే పోలీసులు అయ్యి బయటకు వచ్చే కన్నా ముందు వాళ్ళ శిక్షణ ఏదైతే ఉందో, ఒక పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఒక 3 months 2 months వాళ్ళ పీరియడ్ ఆఫ్ టైం ఏదైతే ఉందో, దాన్ని వాళ్ళ శిక్షణ శిబిరం ఏదైతే ఉందో, ఆ జైల్ అంటే వాళ్ళ ప్రాక్టీస్ చేసే ఆ కోర్ట్ కానీ అక్కడ ఉన్న సెటప్ చేసిన ఒక ప్రాంతం ఏదైతే ఉందో, ఆ ట్రైనింగ్ స్పేస్ ఏదైతే ఉందో, ఆ ట్రైనింగ్లో జరిగే ఇన్సిడెంట్స్ ఆధారంగా తీసిన సినిమా. అండ్ టోటల్ సినిమా కూడా ఆ ట్రైనింగ్ ప్లేస్లోనే జరుగుతుంటుంది. అండ్ ఇందులో హీరో క్యారెక్టర్ కానీ అండ్ అతనితో పాటు ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కూడా అందరూ కూడా పోలీస్ వాళ్ళు అవ్వడానికి వచ్చిన వాళ్ళు, అండ్ వాళ్ళని ట్రైన్ చేస్తున్న అధికారులు, అండ్ దాంతోపాటు ఇంకా మిగతా వాళ్ళు అనమాట. సో ఇదంతా ఒక క్యాంప్ లాగా జరుగుతుంటుంది. అండ్ చాలా బ్యూటిఫుల్గానే ఎక్స్ప్లోర్ చేసారు. అండ్ మనం ఎక్కడ కూడా ఒక క్యాంప్లో ఏమంటారు, ఇది టోటల్ సినిమా ఒక క్యాంప్లో జరగడం వల్ల అసలు దాని బ్యూటీనెస్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక సిచ్యువేషన్లో ఒక ఒక మూమెంట్లో అయిపోయిన ఫీలింగ్ వస్తుంది మనకు సినిమా చూసినప్పుడు. జస్ట్ ఒక ఇన్సిడెంట్ని అండ్ ఒక డాక్యుమెంటరీ లాగా మనకి ఇక్కడ అనిపించదు, బట్ ఒక డాక్యుమెంటరీ లాగా ఉంటుంది, బట్ డాక్యుమెంటరీ లాగా ఫీల్ అనిపించదు. అంటే అందులో ఉన్న డ్రామా అదంతా కూడా చాలా ఎలివేషన్స్ అవన్నీ కాకుండా ప్యూర్గా లాజికల్గా అండ్ ఎమోషనల్గా కొనసాగుతూ ఉంటుంది. అండ్ చాలా చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయి, బట్ ఆ చిన్న చిన్న పాయింట్స్ కూడా చాలా హై పాయింట్స్ ఉంటాయి. అండ్ ఇందులో పరేడ్ ఏదైతే ఉందో, వీళ్ళు చేయించే పరేడ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు పోలీస్ ట్రైనింగ్ వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళకి పరేడ్ నేర్పించి, వాళ్ళకి డిసిప్లిన్ నేర్పించి, అండ్ దాంట్లో వాళ్ళకు ఉన్న రూల్స్ ఉంటాయి. ఎందుకంటే ఆ ట్రైనింగ్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళన్ని రూల్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు చాలా ఏళ్ళ నుంచి చాలా బ్యాచ్ని చేయిస్తూ పంపిస్తుంటారు కాబట్టి వాళ్ళు ఇంకా మేమే దేవుళ్ళం, ఇంకా మేమే ఇది అనుకునే రూల్స్ పెట్టుకొని కఠినంగా ఉన్న వాళ్ళని ఒక న్యూ జాయినింగ్, అంటే ఒక న్యూ పర్సన్ హీరో వాళ్ళ ఒక టీంలో నుంచి ఎట్లా వాళ్ళకి ఎదురు తిరిగి వాళ్ళ రూల్స్ను మార్చడానికి ఎంత ట్రై చేసిండో, దానివల్ల అతను ఎంత సఫర్ అయ్యిండు అండ్ ఎంత ట్రైనింగ్ హార్డ్గా ఉంటుంది. ఆ పోలీస్ ట్రైనింగ్ ఏదైతే ఉందో దాన్ని ఎన్ని కష్టాలు ఉంటాయి, అండ్ పోలీస్ ట్రైనింగ్ సంబంధించిన ప్రతి విషయాన్ని చాలా డీటెయిల్గా, ఇంక్లూడింగ్ ఆ బాత్రూమ్ సిస్టమ్ కానీ, ఆ పరేడ్ చేసేటప్పుడు వాళ్ళు ఏమంటారు సుపీరియర్స్ బిహేవియర్ కానీ, అండ్ వాళ్ళ మీద ఉండే సుపీరియర్స్ కానీ, ఇవన్నీ కూడా అంటే మనం వాళ్ళు అనుకుంటే ఎవరినైనా శిక్షించి ఏ టీంలోనైనా దూషించి ఎన్ని బాధలు పెట్టగలుగుతారన్న ప్రతి పాయింట్ని కరెక్ట్గా ఫిగర్ చేసి ఒక్కొక్క సీన్లో పెట్టడం వల్ల అది కరెక్ట్ ఎక్స్ప్లోర్ చేసేదేమో అని అనిపించింది నాకైతే. అండ్ సినిమా చూస్తున్నప్పుడు నాకైతే ఎక్కడ బోర్ కొట్టలేదు, బట్ చాలా స్లో పేజ్లో ఉంటుంది సినిమా. బట్ స్లో పేజ్లో ఉన్నా కూడా దాంట్లో వచ్చే చిన్న చిన్న మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. బట్ జస్ట్ మామూలుగా సినిమాలో లాగా జస్ట్ ఒక ఎలివేషన్ వచ్చి, ఒక స్పీడ్ సాంగ్ వచ్చేసి, ఒక స్పీడ్ ఫైట్ వచ్చి అట్లా కాకుండా ప్యూర్ డ్రామా అనమాట. ప్యూర్ డ్రామా అండ్ ప్యూర్ లాజికల్గా చాలా ఎమోషనల్గా గ్రిప్పింగ్గానే ఉంటుంది. బట్ జస్ట్ కొంచెం ఓపిక పట్టి స్టార్టింగ్ ఫస్ట్ 10 minutes ఓపిక పట్టి మీరు చూడగలిగారంటే సినిమా మీకు సూపర్గా నచ్చేస్తుంది అనమాట. అండ్ ఇది యూట్యూబ్లోనే అవైలబుల్గా ఉంది, మీరు చూడండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నేనైతే. అండ్ నేను చాలా రోజుల కింద మిస్ అయిపోయినా, బట్ ఐ డిడ్ వాచ్డ్, నిన్ననే చూసినా, బట్ నిన్న టైం దొరకలే, అందుకే ఈరోజు చెప్తున్నాను రివ్యూ. సో దట్స్ ఇట్. మీరు కూడా చూసి మీ కామెంట్ని నాకు చెప్పండి కింద యూట్యూబ్ దాంట్లో. సో దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.